ప్రజా సమస్యల పరిష్కారం కోరుతూ ఈ నెల 6వ తేదీ నుండి 15వ తేదీ వరకు జరగనున్న పాదయాత్రలు సెప్టెంబర్ 1వ తేదీన చలో ఢిల్లీ కార్యక్రమాలను జయప్రదం చేయాలని సిపిఐ తెనాలి నియోజకవర్గ కార్యదర్శి చెరుకుమల్లి సింగారావు కోరారు. స్థానిక గాంధీనగర్లోని సిపిఐ కార్యాలయంలో సోమవారం మార్పు అవసరం వాల్ పోస్టరు బద్లావ్ జరూరీ హై కరపత్రాన్ని సింగారావు విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ధరల పెరుగుదలను తక్షణమే అరికట్టాలని, సార్వత్రిక విద్య, అందరికీ ఆరోగ్యం అందుబాటులోకి తేవాలని, పంటలకు కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలని, బ్యాలెట్ పేపర్ పద్ధతిలో ఎన్నికలు నిర్వహించాలని సిపిఐ ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నట్లు చెప్పారు. వీటితో పాటు యువతకు ఉద్యోగాలు కల్పించాలని, మహిళా రిజర్వేషన్లు అమల్లోకి తేవాలని, కార్మికుల హక్కులను పరిరక్షించాలని, దళిత ఆదివాసీలపై అకృత్యాలను, దాడులను అరికట్టాలని డిమాండ్ చేస్తున్నట్టు తెలిపారు. ప్రభుత్వం ఎన్నికల్లో ఎన్నో హామీలను ఇచ్చి అధికారంలోకి వచ్చాక విస్మరించడం దారుణమన్నారు. ఏఐటియుసి తెనాలి అధ్యక్ష కార్యదర్శులు పరుచూరి వెంకటేశ్వరరావు, తుంగా బాలస్వామి మాట్లాడుతూ కార్మికుల్లో నిరంతరం అభద్రతాభావం పెరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో బొల్లిముంత కృష్ణ, దేవరపల్లి నీలాంబరం తదితరులు పాల్గొన్నారు. కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా సిపిఐ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 1వ తారీఖున చలో ఢిల్లీ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. బద్లావ్ జరూరీ హై, మార్పు కావాలి, మార్పు అనివార్యం అంటూ ఇవాళ లక్షలాది పల్లెల్లో, పట్టణాల్లో, అన్ని నియోజకవర్గాల్లో, మెట్రోపాలిటన్ సిటీస్లో ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. ఆగస్టు 6 నుంచి 15వ తేదీ వరకు విస్తృతంగా ప్రచార యాత్ర, ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. ఇవాళ దేశంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత లక్షలాది మంది, కోట్లాది మంది యువతకి ఉద్యోగాలు కల్పిస్తామని అనేక హామీలు కురిపించి అధికారంలోకి వచ్చారు. కానీ ఇవాళ కోట్ల మంది బీటెక్లు, బిఏలు, ఎంఏలు, ఎంకామ్లు చదివి, గ్రూప్ 1లు, గ్రూప్ 2లు చదివి కూడా ఇవాళ అయోమయ పరిస్థితుల్లో యావత్ భారతదేశంలో ఉన్నటువంటి యువతంతా కూడా ఒక అంధకారమైన పరిస్థితిలో ఉంది. ఇవాళ అమెరికాలో అధ్యక్షుడు ట్రంప్ వల్ల దేశంలో అనేక మంది, లక్షలాది మంది యువకులు అగమ్యగోచరమైన పరిస్థితిలో ఉన్నారు. మహిళా రిజర్వేషన్ తక్షణం అమలు చేయాలని, కార్మిక హక్కులను పరిరక్షించాలని, ధరల పెరుగుదలని అరికట్టాలని, అలాగే సార్వత్రిక విద్య, ఆరోగ్యం అందుబాటులో తేవాలి, పంటలకు కనీస మద్దతు ధర చట్టబద్ధత కల్పించాలి, బ్యాలెట్ పేపర్ పద్ధతిలో ఎన్నికలు నిర్వహించాలని, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని ఈ ఉద్యమం కొనసాగుతూ ఉంది. దీన్ని అందరూ కూడా విజయవంతం చేయాలని లౌకిక ప్రజాస్వామ్యవాదులు అందరూ కూడా సిపిఐ ప్రజా సంఘాలకి మద్దతు కల్పించాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ, చలో ఢిల్లీ కార్యక్రమానికి మార్పు అవసరమనే ర్యాలీకి మన నియోజకవర్గం నుంచి, మన జిల్లా నుంచి అత్యధిక సంఖ్యలో ప్రజానికం పాల్గొని చలో ఢిల్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని, అలాగే ఈ కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఎంతోమంది విద్యార్థులు ఉద్యోగాలు, ఉపాధి లేక ఇబ్బంది పడుతూ ఉన్నారు. అలాగే కూలీలు, కార్మికులు నడ్డి విరిచినట్టు జరుగుతూ ఉంది. వీటన్నిటికీ అనుగుణంగా ఆగస్టు 6వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు పాదయాత్రలు, ఆగస్టు 15 నుంచి 28వ తారీఖు వరకు ప్రజా ఆందోళన కార్యక్రమాలు ముగించుకొని సెప్టెంబర్ 1వ తారీఖు మంగళవారం